రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసిందని అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. బిక్కవోలు మండలం ఇళ్లపల్లి ఉన్నత పాఠశాలలో ఇళ్లపల్లి రంగాపురం గ్రామాలకు చెందిన 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన ఉచిత ట్యాబ్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం విద్యార్థులకు ఈ విధంగా ట్యాబ్లు పంపిణీ చేయలేదని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులు కింది స్థాయి నుంచే సాంకేతికతపై పట్టు సాధించేలా ముందు చూపుతో ట్యాబ్లను అందిస్తూ విద్యార్థుల దీర్ఘకాలిక ప్రయోజనాలకు పెద్దపీట వేశారని, ఈ ట్యాబ్ల ద్వారా విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రొంగల పద్మావతి అప్పాజీ, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ బుద్దాల కన్నారావు, రంగాపురం ఇళ్లపల్లి సర్పంచ్లు లొల్లా భద్రం, గండికోట వీరభద్రరావు, ఎంపీటీసీ సువర్ణలత, పోతురాజు, సొసైటీ డైరెక్టర్ సాధనాల రాంబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పప్పు శ్రీనివాసరెడ్డి, సీనియర్ ఉపాధ్యాయులు చింత వీరభద్రరావు, స్టాఫ్ సెక్రటరీ తమలంపూడి ఈశ్వర్రెడ్డి, అభివృద్ధి కమిటీ సభ్యులు దగ్గుమల్లి నూకరాజు, రంగాపురం సర్పంచ్ గండికోట వీరభద్రరావు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆహ్వానానికి సన్మానంగా ఆహ్వానిస్తున్నామండి. వారు కూడా అదేవిధంగా ఆయనకు ఒక్కొక్క 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే మీకు 2వ విడత ఉచిత ట్యాబ్ పంపిణీ కార్యక్రమం మన పాఠశాలలో అంగరంగ 5,18,000 ట్యాబ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేయడానికి మన ఇళ్లపల్లి స్కూల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా మన స్కూల్ యొక్క స్టాఫ్ అందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటే సోదరీమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ విద్యార్థులకు నా ఆశీస్సులు అందజేస్తున్నాను. ముందుగా మరి స్కూల్ గురించి ఒక 2 విషయాలు మాట్లాడుకుందాం. ఈ స్కూల్ మరి ఏ రకంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా డెవలప్ అవుతుంది అన్నది మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు. సుమారు 2,30,00,000 వరకు ఈ స్కూల్కి శాంక్షన్ చేయడం, పైన ఈ రూమ్లన్నీ కూడా ఏ రకంగా డెవలప్ అవుతున్నాయి అన్నది మీ అందరికీ కూడా తెలుసు. అంతేకాకుండా ఈ స్కూలు బహుశా మండలంలోనే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న దాంట్లో మండలంలో బహుశా 3వ ప్లేసు మన స్కూల్కి వస్తుంది. మారుమూల ప్రాంతమైనా కూడా ఇక్కడికి రావాలి. ఎందుకంటే మన బెక్కువోలు మండలంలో ఎక్కువ పేద పిల్లలు చదువుకునే స్కూలు ఏదైనా ఉందంటే ఫస్ట్ వచ్చేది ఇళ్లపల్లి వస్తుంది. మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుగురించే ఇటువంటి స్కూల్కి వచ్చి వీరి యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులతోటి 2 విషయాలు మాట్లాడితే ఇంకా బాగుంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ ఇంకోటి కూడా అంటే ముఖ్యంగా ఈ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మీరు అందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఇక్కడ మరి పనిచేసే మన హెడ్ మాస్టర్ శ్రీనివాసరెడ్డి గారు అనండి, లేకపోతే ఈశ్వరరెడ్డి గారు అనండి, లేదంటే మిగతా స్టాఫ్ అనండి, చాలా మంచి స్టాఫ్ ఇక్కడికి వచ్చారు. వీరు గతంలో ఎక్కడ చేసినా ఆ స్కూల్స్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసిన మాస్టర్లు మీకు ఇక్కడ రావడం వారు ఇక్కడ పిల్లల యొక్క అదృష్టం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి మాస్టర్లకి, టీచర్స్కి మరి ఇక్కడ నుండి పెద్దలు మన ఇళ్లపల్లి, రంగాపురం మరి మన పెద్దలందరూ కూడా వీరికి సహకారం అందించడంతో వీరు కూడా స్కూల్ అభివృద్ధికి ఇంకా మరింత పట్టుదలగా వారు చేస్తున్నారు. ఏం చేద్దంటే ఇటువంటి స్టాఫ్ మనకి 10 కాలాల పాటు ఉంటే మన స్కూలు అంటే బిల్డింగ్లకి గవర్నమెంట్ కట్టేస్తుంది, చేస్తుంది, బాగా చెప్పండి అని చెప్తాం. కానీ వాళ్ళలో కూడా బాగా చెప్పేవాళ్ళు ఉన్నప్పుడే మన పిల్లలకి చదువు కూడా బాగుంటుంది, క్రమశిక్షణ బాగుంటుంది. అటువంటి మంచి టీచర్లు ఇక్కడ ఉంటాం మన ఈ ప్రాంతం యొక్క అదృష్టాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా పిల్లలకి చదువుకోవడానికి, ఎందుచేత పిల్లలు బాగా చదువుకుంటే రేపొద్దున ఉద్యోగం రానివ్వండి లేకపోతే చదువుకున్న వాళ్ళు ఉన్నదానికి చదువు లేని ఉన్న వాళ్ళకి కూడా ఎంత తేడా అన్నది మీ అందరికీ కూడా తెలుసు. దేనికైనా కూడా చదువు ఇంపార్టెంట్. చదువుకోవాలంటే ముఖ్యంగా మనకి మరి రంగాపురం కానీ ఇళ్లపల్లి కానీ ప్రాంతాల్లో చూస్తుంటే పేదవాళ్ళు ఎక్కువ ఉండడంతో స్కూల్ ఫీజులు కట్టలేక, లేదంటే కుటుంబం గడవక పిల్లల్ని చదివించుకోలేక చాలామంది మరి పిల్లల్ని చదువును మానిపించేయడం,
ఏదో పనులకు పంపించడం కూడా మరి గతంలో జరిగేది. అటువంటి పరిస్థితి రాకూడదంటే ఈ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగుంటే, వాళ్ళ కుటుంబం గడవడానికి ఇబ్బంది లేకుండా ఉంటే వీళ్ళు పిల్లల్ని చదివిస్తారన్న ఉద్దేశంతో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మఒడి అనే పథకాన్ని ఆయన ప్రవేశపెట్టాం. అదేవిధంగా పిల్లలకు చూడండి, గతానికి ఇప్పటికీ కూడా షూస్ కానివ్వండి, యూనిఫామ్ కానివ్వండి, లేదంటే బ్యాగులు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, ఎంత క్వాలిటీ ఎంత మంచి ఇస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. అంతేకాకుండా కాలేజీ నుంచి ఈ పిల్లలకు కూడా మరి వసతి దీవెన, విద్యా దీవెన, అక్కడికి డాక్టర్లు ఇంజనీర్లు ఈ చదువుతూ ఉంటే పూర్తిగా వాళ్ళకి ఎంత ఫీజు అయితే అంత ఫీజు కూడా ఫ్రీగా మరి గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. అంతేకాకుండా మరి ఈ పేదవారికి మరి వాళ్ళ కుటుంబం గడవాలి, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండాలని బీసీ, ఎస్సీ, మైనార్టీకి సంబంధించి అర్హత ఎవరైతే ఉందో వాళ్ళకి సంవత్సరానికి 18,750 ఇవ్వడం. పెన్షన్ కూడా గతంలో 65 సంవత్సరాలు నిండితే కానీ వచ్చేది కాదు. ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి పెన్షన్ అది కూడా రేపు 1వ తారీఖు నుంచి 3,000 చేయడం.